పరిపాలకా. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వైఖానస ఆగమ విశిష్టత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వైఖానస ఆగమ శాస్త్రం అనేది ఒక వైష్ణవ ఆగమ శాస్త్రం. ఇది ముఖ్యంగా విష్ణువును ఆరాధించడానికి పూజా విధానాలను నిర్దేశిస్తోంది. ఈ శాస్త్రాన్ని వైఖానస భగవత్ శాస్త్రం అని కూడా అంటారు. ఇది విష్ణువును తమ ప్రధాన దేవుడిగా ఆరాధించే బ్రాహ్మణ సమూహమైన వైఖానసులచే పాటించబడుతోంది. దక్షిణ భారతదేశంలోని అనేక వైష్ణవ దేవాలయాలు, ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం వంటివి ఈ ఆగమంను అనుసరిస్తాయి. మరి ఈ కార్యక్రమం ద్వారా వైఖానస ఆగమ శాస్త్రంలో ఆ తిరుమల వెంకటేశ్వరునికి ఎటువంటి కైంకర్యాలు ఏ విధంగా నిర్వహిస్తారు వంటి విషయాలను మనకి ఈరోజు తెలియజేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునగరి గోపినాథ్ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. గోపినాథ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గోపినాథ్ గారు, మరి ముఖ్యంగా మనకి భగవంతుడు ఉండే స్థానము ఏది, అది ఎన్ని స్థానాల్లో ఉంటారో తెలియజేస్తారా? వైఖానస భగవత్శాస్త్ర ఆధారంగా శృతి స్మృతి పురాణానాం వైఖానసం ప్రధానం అనేది వైఖానస భగవత్శాస్త్ర రీత్యా కూడా మనం చూసుకున్నట్లయితే స్వామివారికి మన పూర్వీకులు ఋషులు అందించినటువంటి 5 స్థానాలు భగవంతుడికి చెప్పబడి ఉన్నాయి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చాస్వరూపంగా స్వామివారిని 5 స్థానాల్లో మనం గుర్తిస్తాం. శ్రీ మహావిష్ణువుని పరమపదంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు అనపాయిని సమేతంగానే స్వామివారు ఉంటారటండి. ఆయన ఒక్కరే ఉండరు పరమపదంలో, లక్ష్మీదేవి సమేతంగానే ఉంటారు. కాబట్టి మానవ శరీరంతో పరమపదాన్ని చూడగలిగేటువంటి స్థితి అనేది మానవుడికి లేదు. కాబట్టి పరమపదం అనేటువంటి స్థానంలో శ్రీ మహావిష్ణువు ఉంటే, తర్వాత వ్యూహస్థానం అంటాం, అంటే పర, వ్యూహ, విభవ. ఆ వ్యూహస్థానంలో స్వామివారి యొక్క అనేక అవతార వైశిష్ట్యాల్లో శ్రీ మహావిష్ణువు భాగవత రీత్యా 21 అవతారాల్లో ఉన్నట్టుగా చెప్తారు. అయితే నేటికి మనకి దశావతారాలుగా స్వామివారి యొక్క 10 అవతార స్వరూపాలు మనం తెలుస్తూ ఉంటాం. అట్లా శ్రీ మహావిష్ణువు వ్యూహ రూపంలో దర్శనమివ్వటం, దాన్ని దర్శించగలిగేటువంటి స్థితి మనకు లేదు. అలా అంతర్యామి, ప్రతి మానవుడి యొక్క హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావనతో, భగవంతుడి యొక్క స్థితి లేకపోతే మన నుంచి వచ్చేటువంటి సద్భావన, భక్తి, మనలో ఉండేటువంటి ఆంతర్యమైనటువంటి శక్తిని ఇవ్వగలిగేటువంటిది పరమాత్మ. కాబట్టి భగవంతుడు మరి అంతర్యామి రూపంలో మనలోనే ఉన్నాడు అనేది మనం నమ్మాల్సి ఉంది. అలా 3వ స్థానంలో అంతర్యామి. అలా విభవ అర్చాస్వరూపంలో 5వ స్థానం స్వామివారికి ఉన్నది. అలాగే ఈ 5 స్థానాల్లో చివరి స్థానం అనేది అర్చారూపంలో స్వామివారిని ఉన్నాడు 5వ స్థానంలో. కాబట్టి విగ్రహారాధనలో ఉండేటువంటి స్వామివారు శంఖచక్ర గదాభూతుడైనటువంటి స్వామి చక్కగా స్వర్ణ కిరీటాన్ని ధరించిన వాడై పద్మాన్ని, శంఖమును, చక్రమును ధరించి సశరీరంగా స్వామివారు దివ్య చరణములతో ఆయన యొక్క దివ్య పురుష విగ్రహాన్ని మనం ఆరాధన చేస్తే అది 5వ స్థానంలో ఉన్నట్టుగా వైఖానస భగవత్శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇక్కడ 5 స్థానాలు పరమ పవిత్రంగా శ్రీ మహావిష్ణువు ఉండేవైతే ఈ 5వ స్థానమే అర్చావతారము. ఆ అర్చన చేయగలిగేటువంటి విగ్రహ రూపంలో శ్రీ మహావిష్ణువుని అర్చన చేయటం వల్ల స్వామి సంతుష్టి చెంది స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించగలిగే స్థానమే 5వ స్థానంగా వైఖానస భగవత్శాస్త్రంలో చెప్తారు. అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక్కొక్క యుగంలో భగవంతుని ఆరాధన ఒక్కొక్క రకంగా చేసినట్లయితే, కృతయుగంలో తపస్సు వల్ల, త్రేతాయుగంలో యజ్ఞము వల్ల, ద్వాపర యుగంలో స్వామి యొక్క నామం వల్ల, కలియుగంలోకి వచ్చేసరికి స్వామి యొక్క భగవన్నామ అర్చన అధికారం వల్ల, కృతయుగం నుంచి అర్చన, కలియుగంలోకి వచ్చి సంకీర్తన భావన వల్ల స్వామి యొక్క అనుగ్రహాన్ని ఆరాధన చేయగలుగుతున్నాం. కాబట్టి వైఖానస భగవత్శాస్త్ర రీత్యా 5 స్థానాలు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతియుక్తమైన స్థానాలు. కాబట్టి ఈ 5వ స్థానమే విగ్రహారాధనతో కూడుకున్నటువంటి అర్చనాధికార సిద్ధి. కాబట్టి శ్రీ మహావిష్ణువుకి ఆ విగ్రహంలో స్వామివారి యొక్క
పరమానందభరితమైనటువంటి ఆత్మస్వరూపుడు అజుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువును శంఖచక్ర గదాభూతంగా ప్రాణప్రతిష్ఠ చేస్తూ స్వామిని అనేక అర్ఘ్యపాద్యాదుల చేత మనం ఇచ్చేటువంటి ఉపచారాలు స్వామికి ఇచ్చినట్లయితే స్వామి సంతృష్టి చెంది మనను అనుగ్రహింపచేస్తాడు. కాబట్టి ఈ 5 పరమ పవిత్రమైనటువంటి స్థానాలుగా వైఖానస భగవత్శాస్త్రం మనకి చెప్పబడుతుంది. మరి అదేవిధంగా బ్రహ్మాండ పురాణాల్లో వైఖానస ప్రశస్తి గురించి తెలియజేస్తారా? మరి వైఖానస భగవత్శాస్త్రం అనేది చాలా ప్రాచీన కాలమైందని మనం చెప్పుకున్నామండి. అలాగే ఈరోజు బ్రహ్మాండ పురాణంలో కూడా ప్రకీర్ణాధికారం, అలాగే బ్రహ్మాండ పురాణంలో కూడా ఒక పురాణంలో ఒక విషయంలో వైఖానస భగవత్శాస్త్రం గురించి మనకు చెప్పబడుతూ ఉన్నాయి. అలాగే ఈ వైఖానస శాస్త్రం గురించి బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మగారు సృష్టికి ముందుగా బ్రహ్మగారు అపారంగా ఈ సృష్టిని సృష్టించటం, మరి పుట్టేటువంటి వారు, అలాగే అనేక రకాలుగా జననాలు కలిగించటం, వాళ్ళ యొక్క సృష్టి ప్రారంభం నుంచి అలసిపోయినటువంటి బ్రహ్మ సృష్టి అంతా కూడా కలిసిపోయిన తర్వాత మరణ సృష్టి ప్రారంభానికి ముందుగా ప్రారంభ కాలంలో ఆయనకి అపారమైన నిద్ర వచ్చిందటండి. ఆ నిద్రలో ఉండగా బ్రహ్మగారికి ఒక్కసారిగా అకస్మాత్తుగా ఆయన నిద్ర నుంచి మెలకు వచ్చి సృష్టిని ప్రారంభం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఆ నిద్రమత్తులో ఉండేటువంటి బ్రహ్మకి ఒకసారి సృష్టిని ప్రారంభం చేయడానికి ఆయనకి 4 వేదాలు గుర్తు రాలేదట. చతుర్వేదాలతో కూడుకున్నటువంటి బ్రహ్మ ఏ రకంగా సృష్టి ప్రారంభం చేయాలని తన మనస్సులో నారాయణుణ్ణి స్తోత్రం చేశాట. అప్పుడు ఆ సమయంలో తన మనస్సుని అనేక రకాలుగా ఖననం చేయటం వల్ల ఆ ఖననం నుంచి ఆవిర్భవించినటువంటి స్థితి కాబట్టి ఆయన బ్రహ్మగారికి 4 వేదాలు వెంటనే ఒక మహావిష్ణువుని నారాయణుని ఎప్పుడైతే స్మరణ చేశారో అది ఒక కమల పుష్పం వికసించినట్టుగా ఆయన బుద్ధిలో అపారమైనటువంటి వేద సంపుటి బయటికి ప్రజ్వలిల్లిందట బ్రహ్మకి. ఆ సమయంలో ఆయనే సృష్టిని ప్రారంభం చేశాడని బ్రహ్మాండ పురాణంలో సృష్టి ప్రారంభానికి శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి శక్తి వల్ల మరల 4 వేదాలని పునః ఆయన వేద జ్ఞానాన్ని పొందినటువంటి బ్రహ్మ ఈ మనస్సుని తదేకంగా ఖననం చేయటం వల్ల ఆయన విఖనసుడుగా ఆవిర్భవించాడని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. కాబట్టి మహర్షులు ఈ లోకానికి అందించినటువంటి జ్ఞానశక్తి అపారమైందండి. ఈరోజు నిజంగా మహర్షుల యొక్క శక్తి లేకపోతే, ఈ లోకంలో తపస్సంపన్నమైనటువంటి శక్తి లేకపోతే ఈ శ్రీ మహావిష్ణువునే కాదటండి, సమస్తమైన లోకాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోగలిగేటువంటి స్థితి కూడా మహర్షులు ఇచ్చిన ప్రసాదంగా చెబుతాం. ఈ బ్రహ్మాండ పురాణంలో ఈ ఖననం చేయటం వల్ల బ్రహ్మగారు మనస్సు నుంచి ఆవిర్భవించినటువంటి రూపము శంఖచక్ర కథాభూతుడైన స్వామివారు. ఆయన చేతిలో సత్ చిత్ అనేటువంటి దండాలతో త్రిదండాన్ని ధరించిన వాడు శ్రీ విఖనస భగవానుడుగా ఆయన అనుగ్రహించాడని. కాబట్టి ఆయన్ని వికనసుడు ఒక దండాన్ని ధరించి ఆవిర్భవించాడు కాబట్టి ఆయన సమస్త లోకాలలో బ్రహ్మాండ పురాణం నుంచే వికనసుడిని బ్రహ్మగా కూడా చెప్పగలిగేటువంటి స్థితి అక్కడ కలుగుతోంది. వికనస బ్రహ్మ అని ఎలా చెప్పబడుతుందో తెలియజేస్తారా? అదేనండి, ఇప్పుడు వికనస మహాముని బ్రహ్మాండ పురాణంలో చెప్పినట్టుగానే ప్రకీర్ణాధికారం అనేటువంటి గ్రంథం నుంచి భృగు మహర్షి కూడా ఇదే రకమైనటువంటి పద్ధతిలో బ్రహ్మ యొక్క సృష్టి ప్రారంభానికి ముందుగానే బ్రహ్మగారికి జ్ఞానాన్ని ఇచ్చినట్టుగా 4 వేదాలకు ముందుగానే వేదము అంటే జ్ఞానం అనేటువంటి అర్థం వస్తుంది. అటువంటి జ్ఞానాన్ని పంచడం కోసం ఈ 4 వేదాలతో వైఖానసం అనేటువంటి జ్ఞానాన్ని ముందుగా బ్రహ్మగారి నుంచి ఈ లోకానికి తపస్సంపన్నమైనటువంటి శక్తితో ఒక మహర్షి ఆయన మనస్సుని ఖననం చేసుకోవటం వల్ల చేసి అనేక రకాలుగా తపించటం వల్ల ఆ యొక్క వేదాలు ఉత్పన్నమయ్యాయని, అందుకనే ఆ ఉత్పన్నమైనటువంటి వేద సంపుటిని తీసుకొచ్చి సమస్త లోకాల్లో జ్ఞానాన్ని అందించేటండి. అందుకనే శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి సృష్టికి
అనుకూలంగా సృష్టి ప్రారంభమయ్యే ముందుగా వేద జ్ఞానాన్ని కూడా సహకరించమని చెప్పాడు. అందుకనే ఈ వేదాలు కూడా బ్రహ్మకు సహకరించే విధంగా ఉన్నాయి కాబట్టి ఆ వేద జ్ఞానాన్ని సంపుటీకృతంతో లోకాల్ని మరి ప్రారంభం చేశాడు బ్రహ్మ. కాబట్టి ఈ వేద జ్ఞానాన్ని పొందినటువంటి వేద పురుషుడుగా ఈయన మనస్సులో కరణం చేశాడు కాబట్టి ఈయనే వికనస బ్రహ్మని, బ్రహ్మే విష్ణువని, విష్ణువే బ్రహ్మని, సాక్షాత్తు విష్ణువు యొక్క మానసపుత్రుడుగా పుట్టినటువంటి ఈ యొక్క బ్రహ్మ మొట్టమొదటిగా ఆయన పద్మనాభుడు అనేటువంటి నామం బ్రహ్మగారికి. మరి అలాగే స్వామివారికి పద్మనాభుడు అనేటువంటి నామం ఉందటండి. అంటే స్వామివారి యొక్క నాభి కమలం నుంచి ఉత్పన్నమైనటువంటి బ్రహ్మ పుట్టే సమయానికి లోకంలో ఎక్కడా కూడా సృష్టి లేదటండి. మరి బ్రహ్మగారు ఒక్కడిగా పుడితే ఈ లోకమంతా కూడా నీళ్లతో నిండిపోయి ఉన్నది. బ్రహ్మగారు ఆ కమల పుష్పం మీద ఆ కాడ నుంచి లోపలికి వెళ్ళి చూశాడు. చూసేసరికి కొన్ని యుగాల పాటు ఆయన ఎదురు చూస్తే ఎక్కడ నీళ్లు తప్ప ఈ లోకంలో ఆయన నాభికమల నుంచి పుట్టినటువంటి బ్రహ్మగారు పంచముఖాలతో పుట్టేటండి. మరి బ్రహ్మగారికి ఒక ముఖాన్ని తీసివేశాడు ఈశ్వరుడు కాబట్టి ఆయన చతుర్ముఖంగా ఉన్నాడు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగా అయ్యాడు. ఈ చతుర్ముఖాలతో ఉన్న బ్రహ్మ ఆ నాభికమలలో ఉండేటువంటి కాడ నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నాన్ని చేసి తెలుసుకున్నాడు. ఎంత దూరం వెళ్ళినప్పటికీ అంతం లేని ఆ యొక్క నాభికమలలో ఆయన ప్రయాణాన్ని తెలుసుకుని మరల తిరిగి వచ్చి ఆ నాభికమలలో కూర్చుని ఉన్నాడు. మహావిష్ణువు యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మకు ఈ యొక్క నీళ్ల మీద అలా శబ్దం చేసేసరికి తప 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 అనే శబ్దం వచ్చిందటండి. ఆ యొక్క శబ్దంతో బ్రహ్మగారు తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. ఆ మొట్టమొదటిగా చేసినటువంటి తపస్సు వల్ల నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. నారాయణుడు ప్రత్యక్షమైతే ఈయన బ్రహ్మగారు మొట్టమొదటిగా స్వామివారిని మరి వేడుకుని ఆయన కోరుకున్నట్ట, నన్ను ఎందుకు సృష్టించావు, నా వల్ల ఏమిటి ఈ లోకాలకు నేను చేయగలిగేటువంటి పని ఏమిటి అని అడగ్గా అప్పుడు స్వామివారు ఈ యొక్క నారాయణుడు బ్రహ్మగారికి ఉపదేశాన్ని ఇచ్చి, నేను నీ యొక్క తపస్సు వల్ల నేను మెచ్చాను, నీవు సమస్త లోకాల్లో సృష్టిని ప్రారంభం చేయమని చెప్పాట. ఈ సృష్టికి ముందుగా బ్రహ్మగారికి చెప్పాట, నేను కలియుగంలో అనపాయిని సమేత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడిగా నేను అవతరించబోతున్నాను. కాబట్టి కలియుగంలో ప్రతి గృహంలో, ప్రతి అరణ్యములో, ప్రతి ప్రాంతములో, ప్రతి పర్వతముల్లో విశిష్టమైనటువంటి స్థానాలలో నన్నుగా అర్చన చేయగలిగేటువంటి స్థితిని ఎవరైతే అందించాలో అటువంటి పరమపురుషుణ్ణి నీవు సృష్టించమని బ్రహ్మగారికి చెప్పాట. మరి ఇది చూస్తే క్రియాధికారంలో మరి చెప్పినట్టుగా వైఖానస భగవత్శాస్త్ర రీత్యా కూడా మరి బ్రహ్మగారు అతను సృష్టించటం కోసం అని చెప్పి తదేకమైనటువంటి దృష్టితో వేదాలను తీక్షణమైనటువంటి శక్తితో మనస్సులో నారాయణుణ్ణి జపించి ఆయన సృష్టిని ప్రారంభం చేయక ఒక బ్రహ్మాండమైనటువంటి వేద ఖననం నుంచి ఉత్పన్నమైన ఒక తేజో సంపన్నమైనటువంటి రూపంతో శంఖచక్రాలు ధరించినటువంటి ఒక పరిపూర్ణ అవతారంగా ఆవిర్భవించిన వాడే వికనస మహాముని అని మనకి చెబుతూ ఉన్నాయి పురాణాలు. అటువంటి పురాణాల్లో స్వామి ఆవిర్భవించటం, అక్కడి నుంచి ఆయన సమస్త లోకాలకు కావాల్సినటువంటి ఆనంద సంహిత కానివ్వండి, మరి ప్రకీర్ణాధికారం కానీ క్రియాధికారం, ఇటువంటి సంహితా భాగాలను, వేద భాగాలను, వేద జ్ఞానాన్ని, అర్చనా విధానాలను కూడా ఈ యొక్క వికనస మహాముని రీత్యానే ఈ పరంపరగా సమస్త లోకాలకు అందిందని మనం చెప్పుకోవచ్చు. గోపీనాథ్ గారు, మరి వికనసుడు చెప్పినటువంటి పవిత్రమైన ముఖ్యమైనటువంటి అంశాలు ఏవో తెలియజేస్తారా? తప్పకుండా. వికనస మహాముని ఎప్పుడైతే ఇప్పుడు బ్రహ్మగారి యొక్క నాభికమలం నుంచి ఆవిర్భవించారో, కొన్ని పురాణాల్లో బ్రహ్మగారు నారాయణుణ్ణి మనసులో పెట్టుకుని స్మరణ చేసి ఈ లోకానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించడం కోసం స్వామి కలియుగంలో నేను ఆవిర్భవిస్తాను, నాకు కావాల్సినటువంటి అర్చనాధికారాలను తయారు చేయగలిగేటువంటి ఒక పరమపురుషుణ్ణి నీవు తయారు చేయమని చెప్పగా బ్రహ్మగారు అశక్తుడై ఉండగా శ్రీ మహావిష్ణువే తన హృదయాంతరాల నుంచి ఒక అంశగా ఆవిర్భవించినటువంటి పరమ తేజో సంపన్నమైనటువంటి రూపాన్ని ధరించిన శంఖచక్రములు ధరించినటువంటి మహా తేజో సంపన్నుడే వికనస మహామునిగా
లక్ష్మీదేవి యోగప్రభగా ఆవిర్భవించినట్టుగా నిమిషే నైమిష క్షేత్రే అంటూ స్వామివారు శ్రావణే శుక్లపూర్ణిమ సోమవాసరే సింహలగ్నే చ సంయుక్తే భజే నైమిషమాగతం. అందుకని స్వామివారు శంఖచక్ర గదాభూతుడైనటువంటి స్వామి నైమిషారణ్యంలో, ఈ నైమిషారణ్యం అనే ప్రదేశంలో యోగప్రభా సమేతుడై స్వామివారు ఈ కలియుగాల్లో ఈ యొక్క నైమిషారణ్యానికి మొట్టమొదటిగా వచ్చినట్టుగా మనకి శాస్త్ర ప్రమాణాలు చెబుతూ ఉన్నాయి. అలాగే విఖనస మహాముని వైఖానస భగవత్ శాస్త్రం అనేది అతి ప్రాచీనమై అతి పవిత్రమైనటువంటి వస్తువులుగా కొన్నింటిని గుర్తిస్తూ ఉన్నది. మరి వాటిలో వైఖానస భగవత్ శాస్త్రం కూడా ఏం చెబుతోంది అంటే అగ్ని వైఖానసం శాస్త్రం విష్ణు వేదాశ్చ శాశ్వత గాయత్రీ వైష్ణవం విప్రాహ సప్తైతే బహుపావకాహ అని చెప్తోందండి. వైఖానసుల దృష్టిలో కొన్ని పవిత్రమైనటువంటి భావాలుగా వస్తువులుగా చూడవలసినటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి వస్తువులు. వాటిలో అగ్నిహోత్రుణ్ణి దేవతా సమానంగా మనం భావించాలని వైఖానస భగవత్ శాస్త్రం చెప్తోంది. అలాగే మరి అగ్ని ద్వారానే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. అగ్ని ద్వారానే ఆహుతులు వేస్తూ అగ్నిహోత్రుడికి స్వాహాదేవితో కూడుకున్నటువంటి ఇంద్రాది సమస్త దేవతల్ని కూడా ఆనందింపచేయగలిగి భగవత్ అనుగ్రహాన్ని పొందడం కోసం మరి త్రేతాయుగం లాంటి యుగాల్లో స్వామివారి యొక్క యజ్ఞం ద్వారానే ఫలితాలను పొందిన దశరథ మహారాజు లాంటి వాళ్ళకు కూడా అగ్నిహోత్రుడే దేవతగా భావించారు. కాబట్టి ఇటు వైఖానస భగవత్ శాస్త్రంలో కూడా అగ్నిహోత్రుణ్ణి దేవతగా భావించేటువంటి పవిత్రమైనటువంటి వస్తువుగా అగ్నిని చూడమని చెప్తోంది. అలాగే ఇక 2 వైఖానస భగవత్ శాస్త్రాన్ని చదివేటువంటి వారిని, వైఖానస భగవత్ శాస్త్రం యొక్క నామాన్ని స్మరణ చేసేవారు, ఆ యొక్క మంత్ర భాగాన్ని చదువుకున్నటువంటి వారు ప్రతిరోజు కూడా వైఖానస భగవత్ శాస్త్ర మంత్రాలను విన్నటువంటి స్థితి కూడా పొందడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సంతృష్టి చెంది ప్రీతి చెంది స్వామి అనుగ్రహం దశ దిశలా వ్యాపిస్తోంది అంటే అది వైఖానస భగవత్ శాస్త్ర మంత్ర పఠనం వల్లే కలుగుతోంది. కాబట్టి అటువంటి మంత్ర పఠనాన్ని చెవులారా వినటం కూడా అది పవిత్రమైనటువంటి వస్తువుగా, పవిత్రమైనటువంటి భావనగా వైఖానసంలో చెప్పబడుతున్నది. అలాగే విష్ణు సర్వేషాం అధిపతి పరమః పురాణ, అన్ని పురాణాల్లోకెల్లా విష్ణువు స్థితికారకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ మంచి స్థితిని, లక్ష్మీ కటాక్షాన్ని, లక్ష్మీ యోగాన్ని పొందగలిగేవాడు సర్వాంతర్యామి అయినటువంటి విష్ణువు. సర్వదేవతల్లోకెల్లా సర్వేషాం అధిపతి పరమః పురాణ అంటే అన్ని పురాణాల్లోకెల్లా విష్ణువుని స్మరణ చేస్తూ ఉండటం తప్ప, విష్ణువుని నామాన్ని పలకటం తప్ప, విష్ణువు యొక్క అర్చన చేయటం తప్ప వేరొకటి లేదనే భావన వైఖానసులకు ఉండాలి. అలాగే సమస్తమైన భక్తుల్లో కూడా మోక్షం అనేటువంటి మార్గం పొందాలి అంటే ఈ స్థితికారకుడైన విష్ణువుని మనం ప్రతి నిమిషం కూడా స్మరణ చేయాలి. అటువంటి స్మరణ అనేది చాలా పవిత్రమైనటువంటి స్థితిగా చెప్పబడి ఉంది. ఇక 4 వేదాలను విభజించడం వల్ల 4 వేదాలుగా విభజించబడి ఉంటే వేదములను పవిత్రంగా చూసేటువంటి వారు, వేదాభ్యాసం చేసినటువంటి వారిని, వేదాలు చదివినటువంటి వారిని గౌరవించేటువంటి విషయం కానీ వేదాలను కూడా పవిత్రంగా భావించాలని, అటువంటి వేదశాస్త్ర జ్ఞానాన్ని పొందినటువంటి వారిని కూడా పవిత్రంగా భావించమని 4 ఈ వేదశాస్త్ర గ్రంథాలు, ఆ గ్రంథ అభ్యసనం, అటువంటి అభ్యాసం చేసేటువంటి గురువులను కూడా మనం పవిత్రంగా భావించమని ఈ యొక్క వైఖానస భగవత్ శాస్త్రం చెప్తూ ఉంది. ఇక 5 అతి పవిత్రమైనటువంటి గాయత్రీ మంత్రాన్ని కూడా ప్రతిరోజు ఉపాసన చేయమని చెప్తూ ఉంది. కాబట్టి మహావిష్ణువు యొక్క అర్చనా భాగంలో విష్ణువుని అర్చన చేయాలంటే ముందుగా సంధ్యావందనం అనేటువంటి కార్యక్రమాన్ని చేయాలి. అందుకే సంధ్యాహీనో శుచినృత్యం అనర్హ సర్వకర్మసు అని ఉంటుంది వేదం. కాబట్టి ఇటు బ్రాహ్మణ్యంలో కూడా సంధ్యావందనం లేనిదే ఏ కర్మ చేసినా సఫలీకృతం కాదు. కాబట్టి నీవు విష్ణువుని పూజ చేసేటప్పుడు అతి పవిత్రంగా గాయత్రీ మంత్రాన్ని కూడా ఉపాసన చేయమని వేదం చెప్తుంది. కాబట్టి వైఖానస భగవత్ శాస్త్ర రీత్యా ప్రతిరోజు కూడా 3 పూటల గాయత్రీ మంత్రాన్ని ఉపాసన చేయమంది. ఒకవేళ కనీసం 3 పూటల శక్తి లేని వారు ఒక్క పూటైనా ఆ ఆచమనం ద్వారా సంధ్యావందన ఉపాసన వల్ల గాయత్రీ మంత్రాన్ని మీరు జపం చేసుకుని ఆ రోజు ఆరాధన చేయటం వల్ల అపారమైన శక్తిని సంపాదించి మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి, ఆయన యొక్క
జ్ఞానాన్ని ఆయన నుంచి మనం పొందాలన్నా కూడా స్వామికి అతి దగ్గరగా వెళ్ళేటువంటి మోక్ష మార్గాన్ని చెప్పగలిగే స్థితి కూడా మనకి గాయత్రి మంత్రం ఇస్తుంది. అలాగే ఇక 6 విష్ణు భక్తులను కూడా పవిత్రంగా చూడమని చెప్తున్నారు. ఎవరైతే శ్రీ మహావిష్ణువుని భక్తిభావంతో జపతర్పణాదులతో జపం చేసేవారు, దీక్షలు తీసుకున్నటువంటి వారు, మహావిష్ణు నామాన్ని జపించేటువంటి వారిని కూడా చాలా పవిత్రంగా భావించమని, వారికి నమస్కారకరంగా, వారిని గౌరవప్రదంగా చూడమని వైఖానస భగవత్ శాస్త్రం చెప్తోంది. ఇక 7 మంత్రద్రష్టలను, మంత్ర బ్రహ్మలను, గురువులను సాన్నిహిత్యంగా ఉంటూ వారితో బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ మంత్రద్రష్టలను కూడా వైఖానస శాస్త్రం చాలా పవిత్రంగా చూడమని చెప్తూ ఉంది. కాబట్టి సమస్తమైనటువంటి ఈ వేద సంపుటిని ఏదైతే ఉన్నదో ఈ లోకంలో వేదాల వల్లనే, వేద రక్షణ వల్లనే మనకి ధర్మం నిలబడుతుందని, అటువంటి వేదాల నుంచి ఆవిర్భవించిన 4 వేద మంత్రాల నుంచి ఆవిర్భవించినటువంటి మంత్ర ప్రశ్నాష్టకం ఏదైతే వైఖానస శాఖ ఏదైతే ఉందో ఈ శాఖ నుంచి కూడా వచ్చినటువంటి మంత్రపూర్వకంగా వచ్చిన బ్రహ్మలను, మంత్రద్రష్టల్ని కూడా పవిత్రంగా చూడమని చెప్తూ ఉంది. కాబట్టి ఈ వైఖానస భగవత్శాస్త్ర రీత్యా ఈ 7 వస్తువులు చాలా పవిత్రమైనటువంటి వస్తువులుగా భావిస్తూ చూడాలి. కాబట్టి ప్రతిరోజు కొద్దిసేపైనా భగవన్నామాన్ని స్మరణ చేయటం, భగవత్ ముక్తిని పొందటం కోసం, భగవత్ మోక్షాన్ని పొందడం కోసం, మరి సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలు పొందాలంటే ముందుగా గాయత్రి ఉపాసన కూడా వైఖానస భగవత్ శాస్త్ర రీత్యా అతి ముఖ్యమైనదిగా మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈరోజు బ్రాహ్మణ్యంలో గాయత్రి మంత్ర ఉపాసన చెయ్యాలి, చేసి తీరితేనే సమస్తమైనటువంటి శక్తులన్నీ గాయత్రి వల్లే ఈ లోకాలకు అందించబడుతున్నాయని మనం తెలుసుకున్నట్టుగా, కాబట్టి ఆ మంత్ర ఉపాసన చేసిన తర్వాత సమస్త వేద జ్ఞానాన్ని పొందిన శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని, మోక్ష మార్గాన్ని ఇవ్వగలిగేటువంటి స్థితి శ్రీ వైఖానస భగవత్శాస్త్ర రీత్యా ఆ గ్రంథ ప్రమాణపూర్వకంగా మనకి మహర్షులు తన తపస్సంపన్నమైన శక్తి వల్ల ఆ జ్ఞానాన్ని మన లోకాలకి ఇప్పటి భక్తులకు కూడా అందించడం జరుగుతుంది. గోపీనాథ్ గారు, మరి ఈనాటి కార్యక్రమంలో స్వామివారి గురించి ఎన్నో విషయాలు మీరు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖభవంతు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వైఖానస ఆగమ విశిష్టత ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. నమస్తే.